నేత ఎలిటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. కనీసం 30 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. 5-6 రోజులు బడ్జెట్ పైన చర్చ పెట్టి ఆమోదం తెలుపుకోవాలని చూస్తోందని ఆరోపించారు. గవర్నర్ ప్రసంగం చూస్తే పేదవాడికి భరోసా ఇచ్చేలా లేదన్నారు. లెక్కకు మించిన లక్షలాది అప్పు ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. అప్పుల విషయాన్ని గవర్నర్ ప్రసంగంలో ఎందుకు ప్రస్తావించలేదని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. సమస్యల నుంచి తప్పించుకోవడానికి సమస్యల మీద డిస్కషన్స్ నుంచి తప్పించుకోవడానికి చేసినటువంటి ఒక పథకం ప్రకారము మరి ఈ బడ్జెట్ సమావేశాలను తగ్గించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కనీసం 30 రోజులైనా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని, అనేకమైనటువంటి ప్రజా సమస్యల మీద డిస్కషన్ జరగాలని చెప్పి ఎన్నిసార్లు అడిగినా కేవలం దాటవేసే ధోరణి ప్రవర్తిస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం. కేవలం 5-6 రోజుల్లో పద్దుల మీద డిస్కషన్ పూర్తి చేసి కేవలం బడ్జెట్ని అప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే మరి ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా స్పష్టమవుతుంది తప్ప మరి హామీల విషయంలో కానీ 6 గ్యారంటీల విషయంలో కానీ 420 హామీల విషయంలో డిస్కస్ చేసే అవకాశం లేకుండా ఈ బడ్జెట్ సెషన్స్ని కుదించే